దశాబ్ద కాలం చేపట్టినటువంటి ఒక కార్యక్రమాలను ప్రజానీకాన్ని వివరించడం ఒక ఎత్తు. వీళ్ళ ఈ 30 మాసాల కాలంలో ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వం అమలు చేసిన 10 సంవత్సరాల పాలనను దాన్ని ఏ విధంగా వైఫల్యం నిర్వీర్యం చేయాలనేటువంటి చూస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారి పాలన ఇంకో వైఫల్యం పంట. ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అంటే వాస్తవంగా కేసీఆర్ గారి యొక్క పాలన చూస్తుంటే నాకు ఆనాడు అంటే 33 జిల్లాలు ఏర్పాటు చేయడం కూడా మామూలు విషయం కాదమ్మా. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయబడ్డ నాడు ఏదైతుందో అందరూ కూడా సిరిసిల్ల జిల్లా అంటే సిరిసిల్ల జిల్లా కేవలం పాలనాపరంగా ఏదైతుందో సౌలభ్యమే కాదు, పాలనాపరంగా సౌలభ్యంతో పాటుగా సిరిసిల్ల జిల్లా కేంద్రం ఏర్పాటు కాబడడంతో ఇక్కడ ఒక వైద్య కళాశాల వచ్చింది. వైద్య కళాశాలకు అనుబంధంగా ఏదైతుందో ఒక ప్రధానమైన ఒక ఆసుపత్రి వచ్చిందమ్మా. భవిష్యత్తులో అది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాబోతుందని చెప్పి అంటున్నాం. మన వైద్య సేవల కొరకు ఏదైతుందో హైదరాబాద్ నగరం పోల్సిన అవసరం లేకుండా స్థానికంగా సిరిసిల్లలో వైద్య సదుపాయాలు పొందే విధంగా అని చెప్పి అంటున్నా. అట్లా విద్యకు సంబంధించి నేను నిజంగా నేను గొప్ప నాయకుని అనుకునేవాడిని. కానీ కేటీఆర్ గారిని చూసిన తర్వాత వారికి వచ్చినాక ఈ కొద్ది సమయం లోపలనే సిరిసిల్ల ఒక ఎడ్యుకేషన్ హబ్ ఇక్కడ విద్యాపరంగా ఏదైతున్నదో నేను ఉద్యమ సమయంలో ఆనాడు నన్ను పార్లమెంట్ పోటీ చేయమంటే కేసీఆర్ గారిగా పోటీ చేయాలంటే నాకు ఏం లేకుండా ఎట్లా చేస్తానే ఆయన పదవి త్యాగం చేసి ఏదైతుందో తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వివరించడానికి పోటీ చేస్తుంటే నేను చేయడం అని అంటే అప్పుడు జేఎన్టీయూ కళాశాల అడిగినా అన్న. జేఎన్టీయూ కళాశాల నేను పొందడం జరిగింది అక్కడ చెప్పంటున్నాను. రవీంద్రరావు తెలుసు తర్వాత శాతవాహన యూనివర్సిటీ కూడా పొందడం జరిగిందని చెప్పంటున్నాను. అటువంటి జేఎన్టీయూ కళాశాల ఇక్కడ పొందడం, వ్యవసాయ కళాశాల ఇక్కడ మంజూరీ పొందడం, నర్సింగ్ కళాశాల మంజూరీ పొందడం, పాలిటెక్నిక్ కళాశాల ఇక్కడ ఆల్రెడీ ఉండడం అంటే ఇక్కడ నేను అనుకుంటున్నా మొత్తం రాష్ట్రంలో సిరిసిల్లలో ఉన్నటువంటి ఒక విద్యాలయాలు బహుశా ఎక్కడ ఏ పట్టణంలో కూడా హైదరాబాద్ నగరం తర్వాత ఇక్కడ లేవని చెప్పి అనుకుంటాం. మనందరం సిద్దిపేట బాగా అనుకుంటాం, బాగా చేసిండు హరీష్ రావు గారు. బిఫోర్ దట్టే కేసీఆర్ గారు కూడా చేసిండు. కానీ అక్కడికంటే ఇక్కడ జేఎన్టీయూ కళాశాల ఎక్కువ ఉన్నదే. నాకు తెలిసి అక్కడ వ్యవసాయ కళాశాల ఉందని చెప్పి నేను అనుకోను. వ్యవసాయ కళాశాల వీళ్ళు సిరిసిల్లలో ఉందని చెప్పి అంటున్నాను. ఆ గొప్పతనం అనేది ఏదైతుందో కేటీఆర్ గారికి దక్కుతుందని చెప్పంట. వీళ్ళ దేశంలో ఏదైతున్నదో కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ రాష్ట్ర స్థాపకుడిగానే కాకుండా ఇలా రాష్ట్రంలో వ్యవసాయకంగా రైతాంగానికి తోడ్పడటానికి వీళ్ళ పెట్టుబడి సమకూర్చడం అనేది ఎక్కడ లేదమ్మా అని చెప్పి అంటూ నేను రైతు బంధు అనే కార్యక్రమాన్ని వారి ఆలోచనకు అనుగుణంగా ప్రవేశపెట్టి రైతుకు తోడు నిలిచింది కేసీఆర్ గారు అని చెప్పి అంటున్నాను. అట్లాగే రైతు బీమా అని చెప్పి అంటున్నామ్మా. ఇది ఒక రైతు ఏదైతుందో అది ప్రమాదం కానీ సహజ మరణం కానీ ఎట్లా చనిపోయేది కానీ కుటుంబాన్ని ఆదుకోవటానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింపజేసే కార్యక్రమాన్ని అమలు చేసి నిలబెట్టింది వీళ్ళ కేసీఆర్ గారు అని చెప్పంటారు. ధాన్యం సేకరణ రైతుకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించిండు. ఉచిత విద్యుత్ అనేది ఏదైతుందో మేము ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ అమలు చేసినాం. కానీ నిర్ణీత వేళలు 5 గంటలు 4 గంటలు. కానీ కేసీఆర్ గారు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటల విద్యుత్తు నిరంతరం కల్పించాలి ఘనత ఏదైతుందో ఇలా కేసీఆర్ గారికి దక్కుతుందమ్మని చెప్పంటారు. దాని వల్ల రేవంత్ రెడ్డి రూపు మాపాలని చూస్తున్నాడు. వీళ్ళ కేటీఆర్ గారు దాని మీద మరి స్టడీ చేస్తుండు. వీళ్ళ రైతు డిస్కమ్ ఎందుకో ఎవరికి తెలియదు. రైతుకు ఉచిత విద్యుత్ అందింపజేస్తున్నప్పుడు మరి నీ రైతు డిస్కమ్తో అంతకంటే మెరుగంగా ఏ విధంగా చేస్తారా నువ్వు? లేకుంటే ఏమని అంటాడు, నేను మోటార్లకు మీటర్లు పెడతాడు అంటాడు. మోటార్లకు మీటర్లు పెట్టావు, ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నావు, పెడతాలేవ్వా. ట్రాన్స్ఫార్మర్లు పెడితే దాని అర్థం ఏంది? అది ఇండక్షన్ మీటర్లకు మోటార్లు పెట్టినట్టే కదా. అంటే ఏంటి? ఏదో విధంగా ఏదైతున్నదో ఇలా ఉచిత విద్యుత్తును దాని ఆంక్షలతోని కనుమరుగు చేయడమే వీళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. దానికి ఉదాహరణే మన సిరిసిల్ల స్టేషన్ కనుమరుగు చేసిందా.
దానికి ఉదాహరణ సిరిసిల్ల సెస్ కనుమరుగు చేసిందని చెప్పి అంటున్నాను. ఇలా ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది మన సెస్. ఇలా రైతాంగానికి 24 గంటల లోపల విద్యుత్ సరఫరా అందింపజేసింది సెస్ అని చెప్పి అంటున్నాం. దానికి మెరుగైన రీతిలో అమలు చేయాలి. అటువంటి దాన్ని పొడిగింపు ఇవ్వకుండా ఏదైతుందో దాన్ని నిలుపుదల చేసింది సెస్ అని చెప్పంటే, దయచేసి ఇవాళ ప్రభుత్వం అనేది గతానికంటే మెరుగైన పాలన ఇవ్వాలి. గతానికంటే మెరుగైన పాలన ఇవ్వాలి. ఉమ్మడి రాష్ట్రం కంటే ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో మెరుగైన పాలన ఇచ్చే ప్రయత్నం చేసింది, మెరుగైన పాలన ఇచ్చిందని చెప్పండి. వీళ్ళ వృధాపోతున్న సాగునీటి జలాలు, వీళ్ళ ప్రాణహిత గోదావరి నది జలాలను ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా సాధించలేంది కేసీఆర్ గారు ఏదైతుందో తన లౌక్యంతో అన్నాడు. ఇదే ఫెర్నాండెస్ ఒప్పించి మెప్పించి వీళ్ళ తుమ్మడిహట్టి వద్ద నిర్మాణం సాధ్యం కాదు అంటే దాని దిగువ మేడిగడ్డ వద్ద నిర్మాణం తలబెట్టి ఒక్క లిఫ్ట్ మనకు వచ్చేది, ఇంకా 2 లిఫ్ట్ అదనం అయినా పర్వాలేదు, మనకు అవసరమైన నీటి పొందేటువంటి అవకాశాన్ని మనం పొందాలి. ఇవాళ 300 టీఎంసీ నీటిపై హక్కులు పొందే విధంగా కేసీఆర్ గారు వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తలబెట్టి దశాబ్ద కాలం చెప్పి అంటున్నాం. 2 ఏళ్ళు గడుస్తుంది మా సిరిసిలకు రావాల్సినట్టుగా నీళ్లు అట్లా అయిపోయినాయి. ఈ 2 ఏళ్ళలో పురోగతి లేదన్నా. మీ సముద్రానికి నీళ్లు రావాలి, అడ్డే పోయింది. మన సముద్రానికి నీళ్లు రావాలి నాకు తెలిసి చెప్పంటున్నాను. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ సముద్రంకి వెళ్ళి ఏదైతుందో అప్రమాణంగా నీరు చేరువేసుకుంది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి కిందికి రావాలి తప్ప కిందికి వెళ్ళిపోయిపోయే అవకాశం ఇంతవరకు మనకు అమలు పొందలేకపోతున్నాం. ఇలా మళ్ళీ ఏదైతుందో మన సముద్రానికి నీరు రావాలి, సిరిసిల్ల ప్రాంతం అంతా జలమయం కావాలని చెప్పారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు మాత్రమే ఆ కార్యక్రమం సాధించగలుగుతుంది. ఆ దిశగా అందరం ప్రయత్నం చేయాలని చెప్పని నేను కాంక్షిస్తున్నాను చెప్పి అంటున్నాను. ధాన్యం సేకరణ ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలియంది కాదు. ఇవాళ ఏదైతుందో 40 కిలోల సంచికి 3 కిలోలు అదనపు కూత, 40 కిలోల సంచికి 3 కిలోలు అదనపు కోత అని చెప్పారంటే ఇవాళ క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు పోతున్నాయమ్మా. తూకం వేయడం ఏదైతుందో మాయిశ్చర్ కంటెంటే 17% తూకం వేయాలి. ఇది అందరూ తెలుసు రైతాంగానికి. మనం తూకం వేసేదానికి ఏమవుతుంది, అది 9-10% కుదించబడుతుందని చెప్పండి. మళ్ళీ ఒక 5 కిలోలు పోతున్నది. 10 కిలోలు పోతే కిలోకి 24 రూపాయలు అంటే 10 కిలోలకి ఎంత పోతుందన్న 240 రూపాయలు పోతుంది. 240 ఎకరానికి 30 క్వింటల్ మన సరాసరి దిగుబడి ఆశిస్తే 30 × 240 అంటే 6000 పై చిలుకు. నువ్వు ఇచ్చే రైతు భరోసా పక్కన పెట్టరా ఆయన, నువ్వు ఇస్తలేవు, ఎగబెడుతున్నావు. ఈ 6000 కూడా మమ్మల్ని ముంచుతున్నావు కదా, ఈ 6000 ముంచుతున్నావు కదా ప్రతి రైతాంగాన్ని. అయితే దయచేసి ఆలోచన చేయాలని చెప్పంటారు. ఏ విధంగా మనం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోపల దగా చేయబడుతున్నామో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను చెప్పండి. ఇలా రైతాంగమే కానీ ఇతరత్ర ఈ అంశమే కానీ అమ్మ, ఏ అంశమే కానీ అని చెప్పంటారు. నేను మా ఆడబిడ్డలు ఉన్నారమ్మా, నేను మొన్న గమనించిన అదేదో బస్సులు ఇచ్చుకుంటూ నేను తెలంగాణ ఆడబిడ్డలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పిండు అమ్మ. నిజమావా? కోటీశ్వరులు కాదవ్వా, లక్షాధికారులు చేయమను. లక్షాధికారులు కాదు తల్లి, ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు. 2500 ఇస్తానా లేదా? ఏమైనా వస్తున్నాయి 2500? 2500 సంవత్సరానికి 12 మాసాలు అంటే ఎంత అవుతాయి? 2500 × 12 30,000 అవుతాయి అవ్వ. 5 సంవత్సరాలకు ఎన్ని అవుతాయి? 30,000 × 5 1,50,000 అవుతాయి. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్న మోసం ఏదైతుందో ఆడబిడ్డలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన 1,50,000 రూపాయలు ఇక మనకి ఏదైతుందో అన్యాయం చేస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నిజమా కాదా తల్లి? మీరు ఏదైనా ఆలోచన చేయండి అమ్మా అని చెప్పి, ఏదైనా ఆలోచన చేయండి. ఢిల్లీకి పోతున్నాయి, అందుకే నీ ఇక్కడికి వచ్చిన. ఆ ఢిల్లీకి కప్పం కడుతుండు కాబట్టి అందులో కొనసాగలేక మా రవీంద్రరావు గారు అన్నట్టు నాకు 4 దశాబ్దాల అనుబంధం అవ్వ. నేను పెద్ద కేసీఆర్